హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. చాలా రోజులైపోయిందండి. చాలా రోజులు కాదు, చాలా నెలలే అయిపోయింది వీడియోస్ ఏవి చేయట్లేదు. 8 నెలలు అవుతుంది వీడియోస్ ఏవి పెట్టక. హెల్త్ అసలు బాగోలేదు. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి పండగ రోజు వీడియో అండి. అంటే పండగ నుంచి వినాయక నవరాత్రులు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఒక్కటే వీడియో అయితే పెట్టేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక. వినాయకుడి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నైవేద్యాలు ఏవి కూడా వీడియో షూట్ చేయలేదండి. ఉండ్రాళ్ళ పాయసం అయితే చేశాను, పాల తాలికలు చేశాను. 2 కలిపేసి చేశానండి. పాల తాలికలు ఉండ్రాళ్ళు కలిపేసి నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అదేవిధంగా చిన్నోడి బుక్స్ కూడా పెట్టేసుకుని, పిల్లల బుక్స్ కూడా గణపతి పూజకు పెట్టేసుకుని ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయ్యే వరకు 11:30 అయితే అయిపోయిందండి. విగ్రహం కూడా ముందు రోజు ఏం తేలేదండి. పొద్దున్న లేసి తెచ్చే వరకు టైం అయితే కాస్త ఎక్కువ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం వచ్చేసి గల్లీలో వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి పూజ చేసుకున్నాము. తర్వాత వినాయకుడి దగ్గర ప్రతిరోజు ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా, అన్నదానం అయితే ఇప్పుడు పెట్టేస్తున్నారు. చూడండి, ఫుల్ పబ్లిక్ అయితే. ఫస్ట్ అయితే చాలా తక్కువ మంది అనిపిస్తారండి. అన్నం వండినదంతా మిగిలిపోతుందేమో అన్న భయం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒకసారి అనౌన్స్ చేస్తామో అన్నదానం స్టార్ట్ అవుతుందని చెప్పేసి, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ సడన్గా అయితే గుంపులుగా అయితే వస్తూ ఉంటారండి. అన్నం అయితే ఎప్పుడు కూడా మిగలలేదు అన్నదానంలో. ప్రతిసారి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. మరీ పబ్లిక్ ఎక్కువగా ఉంటే మళ్ళీ అప్పటికప్పుడు వంట వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి మళ్ళీ వండిస్తాము అప్పటికప్పటికి. ఈ అన్నదానం వచ్చేసి 3వ రోజు అయితే పెట్టేశామండి. గలీలో ఈసారి చాలా వినాయకులు అయితే పెట్టేశారండి. మరి భక్తి ఎక్కువైందని సంతోషించాలో తెలియదు కానీ, లేకపోతే ఒకరికొకరికి మధ్య మీ వినాయకుడి దగ్గరికి మేమెందుకు రావడం అన్న పోటీ పెరిగిందో తెలియదు. వినాయకులు అయితే చాలా అయితే ఉన్నారు. గల్లీకి అయితే ఒక వినాయకుడిని అయితే పెట్టేశారండి. 3వ రోజు అన్నదానం అయితే మేము పెడుతూ ఉన్నాము ఇక్కడ. ఫస్ట్ అన్నదానం మా వినాయకుడి దగ్గరే పెట్టాము. అందుకని చెప్పేసి చాలామంది అయితే వచ్చారు. తర్వాత ఇంకా 5 డేస్కి, 7 డేస్కి, 9 డేస్కి అలా అయితే వేరే వినాయకుల దగ్గర అన్నీ కూడా భోజనాలు అయితే పెట్టిస్తున్నారు. అప్పుడు కొంచెం పబ్లిక్ అయితే తగ్గిందండి. ఇక్కడ 3 రోజులైతే అన్నదానం పెట్టాము మేము వినాయకుడి దగ్గర. ఫస్ట్ రోజు తీసిన వీడియో ఇది. ఇంకా అన్నిసార్లు అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇది కూడా మధ్యలో అక్కడక్కడ క్లిప్స్ అయితే వేరే వాళ్ళు తీసింటారు కదా, అవన్నీ కూడా షేర్ చేస్తే అవన్నీ కలిపి ఒక వీడియో లాగా అయితే షేర్ చేస్తున్నాను. ఇన్ని రోజులైతే వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదండి. ఆల్మోస్ట్ జనవరిలో పెట్టానంటే తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఒక లాంగ్ వీడియో కూడా పెట్టలేదు. ఈ మధ్యనే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే అలా పెట్టేశాను. ఇప్పటికీ నన్ను అంటే నా వీడియోస్ నచ్చి నా సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ స్టిల్ అలాగే ఉన్నారు. 8 నెలలు అయిపోయింది కదా వీడియోస్ పెట్టక, సబ్స్క్రైబ్ తీసేసుకుందామంటే అన్సబ్స్క్రైబ్ చేద్దామని చెప్పేసి అయితే ఎవరికీ అయితే అనిపించలేదండి. నా వీడియోస్ని అలాగే చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ మధ్య కొన్ని షార్ట్స్ పెట్టాను కదా, ఆ షార్ట్స్ కూడా చాలా వ్యూస్ అయితే వచ్చాయండి. అంటే చాలా అంటే మరి లక్షలలో కాదు కానీ నా సబ్స్క్రైబర్స్ కౌంట్కి పర్లేదు అనిపించింది. ఓకే, ఇప్పుడు కూడా నా వీడియోస్ని అయితే చూస్తారని చెప్పేసి మళ్ళీ వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా ఆదరిస్తారనుకుంటున్నాను. ఇంకా అన్నదానం కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత మేము వడ్డించిన వాళ్ళందరం కూడా ఇక్కడైతే తినడానికి అయితే రెడీ అయిపోయాము. ఫ్రైడే రోజు అయితే కుంకుమ పూజ చేయించుకుందామని చెప్పేసి పంతులు గారిని అడిగి కుంకుమ పూజకైతే అన్ని రెడీ చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసాము. మహాలక్ష్మి షోడశ ఉపచార పూజ కరిష్యే. ఇప్పుడు అక్షంతలు ఉన్నాయి కదా. మహాగణపతి. కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయిందండి. అందరు కూడా పంతులకి దక్షిణ తాంబూలాలు వేయడానికి అయితే లేచి నిల్చున్నారు. కింద మొత్తము దీపాలు అవన్నీ ఉన్నాయి. గౌరమ్మలన్నీ కూడా కాళ్ళకు తగలకుండా అన్నీ ఒక్కొక్కటిగా ముందుకు జరిపేసి అందరం అయితే నిల్చున్నామండి. ఇక్కడ నిల్చోడానికి పట్టే అంత ప్లేస్లోనే ఇంతమంది మేము కూర్చొని కుంకుమ పూజ చేసుకున్నామండి. ఒక 15 మంది అయితే అనుకున్నాం ఫస్ట్. ఒక 30 మంది వరకు అయితే వచ్చారండి. డబుల్ కౌంట్ అయితే అయిపోయింది. ప్లేస్ లేదు. మండపం అయితే మొత్తం ఫుల్ అయిపోయిందండి. బయట కూర్చోడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే వర్షం పడుతుంది ఫుల్గా అని చెప్పేసి లోపల అడ్జస్ట్ అయిపోయి అందరం కూడా కూర్చున్నాము. పంతులకు అందరూ దక్షిణ తాంబూలాలు అయితే ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు. అందరూ కూడా 1 by 1. అందరు అక్కడ రావడానికి ప్లేస్ సరిపోదని చెప్పేసి పంతులే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దక్షిణ తాంబూలం అయితే తీసుకుంటున్నారు. ఎంతమంది అయితే వచ్చారండి పూజలకి. ఈ నవరాత్రులు అసలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదండి. అందరం ఒక చోట కలిసి చాలా హ్యాపీగా అయితే గడిపాము అందరం కూడాను. పంతులు గారు కిందికి దిగి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా
దీపాలు అందరి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అందరం కూడా వినాయకుడికి అయితే హారతులు ఇచ్చాము. ఎవరి పూజా సామాగ్రి వాళ్ళైతే తీసుకొని ఇంకా ఇంట్లో పెట్టాలని చెప్పేసి బయలుదేరుతున్నారు. మండపం దగ్గరికి వచ్చేప్పుడంటే అన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకొని వచ్చాము. ఈజీగా అనిపించింది. కానీ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఈ విధంగా దీపాలు, గౌరమ్మను అన్నీ ఒకేసారి తీసుకెళ్ళడానికి అయితే వీలవ్వలేదండి. 2 సార్లు అయితే తిరిగాము మండపంకి, ఇంటికి. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుదామని చెప్పేసి అనే వరకే కొంతమంది వెళ్ళిపోయారు ఇంటికి. ఉన్న వాళ్ళమే ఇంకా ఒక ఫోటో అయితే దిగేసాము. ఇది పేపర్ కూడా వేశారండి. కిందనే స్టేజ్ దగ్గర అందరు హస్బెండ్స్ ఉన్నారు. ఒక్కొక్కరిని పిలిచి ఫోటో దిగుతూ ఉంటే, ఫోటో ఎందుకు ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి పంతులు గారు అన్నారు. అక్కడ అందరూ కూడా ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చేసి హోమం అండి. పొద్దున్న 3:30కి అయితే స్టార్ట్ చేసాము. హోమంలో కనిపించిన ఈ రూపం ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి, ఎవరికైనా తెలిసి ఉంటే. తర్వాత అది అవునో కాదో నేను చెప్తాను. హోమం అంతా కంప్లీట్ అయిపోయిందండి. 5:40 వరకు హోమం అంతా కంప్లీట్ అయిపోయింది. హోమం అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామందరం కూడా. ఆ గ్రూప్ ఫొటోస్ అయితే నా దగ్గర లేవండి. మా ఇద్దరు ఫొటోస్ ఉన్నాయి. అవి మాత్రం ఇక్కడ పెట్టేస్తున్నాను. గ్రూప్ ఫోటో అనేది ఇది ఒక్కటే ఉందండి మండపం బయట. అందరం కలిసి ఫ్యామిలీస్ అన్నీ తీసుకున్నాము. ప్రొద్దున్నే హోమానికి వెళ్ళేటప్పుడే పూజ చేసి వెళ్ళానండి. కదిలించేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాము. మా బుజ్జి గణపయ్యని ప్రతిసారి కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకుంటామండి. మట్టి వినాయకుడిని పూజించుకుంటాము. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు అయితే బయటకు తీసుకెళ్ళామండి, ట్యాంక్ బండ్కు, ఉప్పల్ చెరువుకి. అందుకు ఇప్పుడైతే ఇంట్లోనే పిల్లలు పెద్దగా అయిపోయారు కదా అని చెప్పేసి ఇంట్లోనే ఈ విధంగా టబ్లో అయితే నిమజ్జనం అయితే చేసుకుంటున్నామండి. మట్టి మొత్తము చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు. తర్వాత నేను ఈ మట్టి కరిగిపోయిన చూడండి ఎంత ఫాస్ట్గా కరిగిపోతుందో వినాయకుడు మొత్తం కూడాను. ఈ మట్టిని మొత్తము వాటర్తో సహా కలిపేసి చేసుకొని కుండీలో చెట్లు పెట్టుకుంటాం కదా మనము మొక్కలు, ఆ మొక్కలకు మాత్రమే వాటర్ మట్టి మొత్తం కలిపేసి పోసుకుంటానండి. మనం బయట తొక్కే ప్లేస్లు ఉంటాయి కదా చెట్లు, అందుకు అక్కడైతే పెట్టమండి. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటాం, తొక్కుతూ ఉంటాం కాబట్టి అక్కడైతే వేయను. ఓన్లీ కుండీల్లో మాత్రమే ఈ మట్టిని వాటర్ని కలిపేసి వేసుకుంటానండి. ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటాను. అదే రోజు సాయంత్రం మళ్ళీ లేడీస్కి ఏ గేమ్స్ పెట్టలేదని చెప్పేసి మ్యూజికల్ చైర్స్ అన్నారు. పోయినసారి చాలా విరగొట్టాం చైర్స్ కింద పడి అని చెప్పి. ఈసారి లెమన్ అండ్ స్పూన్ అయితే పెట్టారు. లెమన్ స్పూన్ అయితే ఆడాము. జస్ట్లో మిస్ అయిందండి ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. ఫస్ట్ ప్రైజ్లో జస్ట్ లెమన్ పడిపోద్దేమో అని కొంచెం స్లో అయిపోయే వరకు సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం అనమాట ఈ ఒక్క గేమ్ పార్టిసిపేట్ చేసింది ఒక్కటే నేను. ఇందులో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చేసింది. ఇంకా నిమజ్జనానికి ముందు అయితే పిల్లలు ఉట్టి కుట్టడం అవన్నీ కూడా చేశారండి. అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు నేను. తర్వాత పులిహోర అయితే ప్యాక్ చేస్తున్నాము. అందరికీ కూడా పులిహోర అయితే ప్రసాదం అయితే ఇవ్వాలి కదా అని చెప్పేసి 450 ప్యాకెట్స్ అయితే చేసామండి మొత్తము. ఈ వంట మాస్టర్ అయితే పిలిపించారు పులిహోర చేయడానికైతే. అంత ఎక్కువ క్వాంటిటీ అయితే మనం చేయలేం కదా అని చెప్పేసి ఆయనైతే పిలిపించారు. ఆయన చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ప్యాకింగ్ అనేది మొత్తం కొద్దిగా కూల్ అయిపోయిన తర్వాత చేయాలి కదా, మరీ వేడిగా ఉన్నా బాగోదు అని చెప్పేసి ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి. జిప్లాక్ కవర్స్ తీసుకొని వచ్చారు. ఆ జిప్లాక్ ప్యాకెట్స్లోనే మొత్తం అంతా మేము ప్యాక్ చేసి ఇస్తున్నాము. బాయ్స్ అందరూ కూడా వెళ్ళి ఇంటింటికి తిరిగి ప్రసాదాలన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు వాళ్ళు. ఇంతమంది కూర్చొని అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. మళ్ళీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ చేసి రావాలి దాండియా ఆడడానికి అని చెప్పేసి ఈసారి నిమజ్జనం కోసం అయితే ఈ శారీస్ అయితే తీసుకొని వచ్చారు. మొత్తం 40 శారీస్ అయితే తీసుకొని వచ్చారండి. సేమ్ డిజైన్స్, సేమ్ కలర్ కూడా, బేబీ పింక్. బాగుంది శారీ కూడా. 600 పడిందండి శారీ, హోల్సేల్ ప్రైస్లో అనమాట. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రన్నింగ్ బ్లౌజే వచ్చేసింది. సేమ్ కలర్ కదా, కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఈ బ్లౌజ్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం అనుకున్నారు అందరు కూడా. తర్వాత బాగోదని చెప్పి పక్క పెట్టేశారు బ్లౌజ్ పీస్ని. దీని మీదకి కాంట్రాస్ట్ మీ దగ్గర ఏది ఉంటే అది అనుకున్నాము ఫస్ట్. మళ్ళీ గ్రీన్ అని అన్నారు. ఎక్కువ మంది దగ్గర గ్రీన్ లేవు. సరే వైలెట్ కానీ బ్లూ కానీ అని చెప్పేసి, అంటే ఎక్కువ మంది సేమ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. నా దగ్గర ఇది ఉంది పర్పుల్, అందుకే ఇది వేసుకుంటున్నాను నేను. ఈ బ్లౌజ్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. చాలా బాగుంది. స్టిచ్ చేశాను ఆల్రెడీ. ఇదే ఒక వాష్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. శారీ కూడా వాష్ చేశాను, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అంటే లింక్ అని అడగండి, కామెంట్ చేయండి లింక్ అని. లింక్ అయితే ఇస్తాను మీకు. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఒక వాష్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది. ఇంకా ఐరన్ చేయలేదు దీన్ని. ఐరన్ చేస్తే ఇంకా నీట్గా అనిపిస్తుంది. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు, ఫోటో పెడతాను చూడండి. రేట్ కూడా రీజనబుల్ అండి. 350 అంత
300 350 పడి ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఏం పడలేదు. క్లాత్ కూడా చాలా బాగుందండి. హాఫ్ పట్టు అంటారు కదా, లేదా రా సిల్క్ అని, చాలా బాగుంది. క్లాత్ అయితే కూడాను స్మూత్గా ఉంది, ఏం పిగిలిపోలేదు. బ్లౌజ్ కుట్టి చూశాను, ఆల్రెడీ వేసుకున్నాను, వాష్ కూడా చేశాను కదా, చాలా అయితే బాగుంది. వేసుకున్న తర్వాత చూడండి లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ శారీకి బ్లౌజు మ్యాచ్ అయిందా లేదనేది కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, నాకైతే బాగుందనిపించింది. మరి రన్నింగ్ బ్లౌజ్ కంటే ఈ విధంగా బాగుందనిపించింది. గిఫ్ట్ మా ఆయన చేతుల మీద ఇప్పించారు నాకు. ఇదే అండి గిఫ్ట్, వినాయకుడిని పెట్టేసి స్పెషల్గా చేయించారనమాట. ఈ నవరాత్రుల కోసం అని చెప్పేసి, చిన్నపిల్లలకు అందరూ గేమ్స్ పెడుతుంటారు కదా, దానికోసం అని చెప్పి. ఇంకా దాండియా కూడా అందరం రెడీ అయిపోయాము. వినాయకుడిని కూడా ఇక్కడ తీసి పెట్టేశారండి, పెద్ద వినాయకుడు కాబట్టి స్టేజ్ కూడా మొత్తం తీసి వినాయకుడిని రెడీ చేసి పెట్టేశారు. కింద వీల్స్ అవన్నీ సెట్ చేసి వెల్డింగ్ కొట్టి పెట్టేశారు. ఇక్కడ అందరం కూడా గ్రూప్ ఫోటోస్ దిగాము. పోయినసారి వినాయక చవితికి మా పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఈసారి వాడు హాస్టల్లో ఉన్నాడు, ఈసారి చిన్నోడు ఉన్నాడు. కాలేజ్ నుంచి అప్పుడే వచ్చాడు ఇంటికి. మా కోలాటం అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. అందరం కలిసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి వినాయక నవరాత్రులన్నీ కూడాను. ఇంకా లాస్ట్ నిమజ్జనం రోజు మాత్రము అందరం డ్రెస్ కోడ్ సేమ్ శారీస్ అయితే తీసుకుని, ఇప్పటికీ 3 టైమ్స్ అండి వినాయకుని పెట్టి కూడా మేము సేమ్ అదేవిధంగా 3 సార్లు కూడా సేమ్ డ్రెస్ కోడ్ అనమాట, సేమ్ శారీస్ తీసుకొని అందరం కలిసి ఈ విధంగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నామండి. డీజేలను పెట్టేసి సరదాగా అందరం కూడా, చాలా బాగుంటుంది కదా. ఎప్పుడో ఒకసారి అని కాదు కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ విధంగా వినాయకుడి దగ్గర అందరం కలిసి నవరాత్రులన్నీ కూడా చాలా బాగా జరుపుకుంటాము. మిగతా అన్ని పండుగలకు ఎవరిళ్ళలో వాళ్ళే ఉండేసి మామూలు పూజలు ప్రసాదాలు అని చెప్పేసి హడావుడి ఉంటుంది, కానీ ఈ విధంగా అందరం కలిసి సరదాగా అయితే బయట గడిపి ఎంజాయ్ చేసేది అయితే ఉండదు కదా. ఒక వినాయక చవితికి మాత్రమే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి, కానీ బతుకమ్మ దగ్గర ఏంటంటే బతుకమ్మని అందరూ పేర్చుకోరు, కొంతమంది మాత్రమే. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మాత్రమే బతుకమ్మ ఉంటుంది కదా, వాళ్ళతో పాటు మేము వెళ్ళి ఆడతాం, కానీ అంత అయితే ఉండదండి. వినాయక చవితికి ఉన్నంత అయితే మాకు బతుకమ్మ సెలబ్రేషన్స్ అంత ఏమి ఉండవు, జస్ట్ రెడీ చేసి వెళ్ళిపోతాం కాబట్టి అంత ఏం అనిపించదేమో. అందరం కలిసి ఇలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటే నాకు చాలా ఇష్టం అండి. చాలామంది ఇంట్లోంచి బయటికి కూడా రారు, అలా ఉండడం నా వల్ల అయితే అస్సలు కాదండి. ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా ఎప్పుడెప్పుడు బయట ఇలా ఎంజాయ్ చేద్దామా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇలాగ ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా కామెంట్ చేయండి, లేదంటే ఇంట్లో ఉంటారా అనేది కూడా చెప్పండి. 8 గంటలకు దాండియా అవన్నీ కోలాటల్లో స్టార్ట్ అయిపోతే ఆల్మోస్ట్ నైట్ 12-12:30 అవుతున్నా కానీ ఏ ఒక్కరు కూడా ఇళ్ళకి వెళ్ళలేదండి. అందరూ కూడా అక్కడే ఉన్నారు, దాండియాలు ఆడుకుంటూ, అలసిపోయిన వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటూ అలా అయితే చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ ఎల్ఈడి దాంట్లో ప్లే అవుతూ ఉన్నాయి, వీడియో రికార్డ్ చేసిన వాళ్ళు వెంటనే ప్లే చేస్తూ ఉన్నారు. అవన్నీ చూసుకుంటూ అక్కడే కూర్చున్నారు, ఇళ్ళకైతే వెళ్ళలేదు. 12:40కి ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ పొద్దున్నే చిన్నోడు కాలేజీకి వెళ్ళాలి, అంటే 6:30 వరకు నేను బాక్స్లో కట్టాలి, టిఫిన్ లంచ్ అన్నీ కూడా అని చెప్పేసి నేనైతే వచ్చేసాను. ఇంకా నిమజ్జనం వరకు అయితే వెళ్ళలేదండి. నిమజ్జనానికి కూడా కొంతమంది అయితే వెళ్ళారు, లేడీస్ కూడాను. చాలామంది వెళ్తారు ప్రతిసారి కూడా, ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి అయినా వెళ్దామని అనుకున్నాను, కానీ ఈసారి కూడా బాగా లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళలేదండి. ఉప్పల్ చెరువుకైతే తీసుకొని వెళ్ళారు, క్రేన్ మీద అయితే రెడీ చేసి పెట్టేశారండి వినాయకుడిని. 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు తన తల్లి గంగమ్మ ఒడికైతే చేరుకుంటున్నాడండి. ఇది ఇవాల్టి వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.